నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ అనుష వాకాటి విలేజ్ వ్లాగ్స్. ఈరోజు ఇత్తనాల వడ్లైతే నానేస్తున్నామండి. అందుకే మా వారు ఉదయాన్నే లేచి 5:30 ఎప్పుడైతే చేలకైతే వెళ్తున్నాడు. ఇంకా ఇత్తనాల వడ్లు నానేస్తున్నామని ముందైతే దేవుడికైతే దండం పెట్టుకొని వడ్లైతే నానేస్తారనమాట. ఇంకా మా వారు దేవుడి ఇంట్లోనేనండి వడ్లనేవి వేసున్నారు. ఇంకా అవైతే దేవుడికి దండం పెట్టుకొని అయితే తెచ్చి చేలకైతే ఎత్తుకోపోతున్నాడు. నేనైతే వాళ్ళు కొంచెం లేటుగానే నిద్ర లేసాను. ఇంకా మా వారే నన్నైతే నిద్ర లేపాడు. లేపి తొందరగా ముగ్గేయి చేలోకి వెళ్ళాలి ఇత్తనాలు వడ్లు ఎత్తుకొని అని అయితే చెప్పాడు. ఇంకా లేచి ముందైతే ముగ్గైతే వేసేసాను అనమాట. ఇంకా వేసిన వెంటనే ఇత్తనాల వడ్లు అయితే తీసుకెళ్తున్నాడు. ఇంకా లోపలంతా కూడా గచ్చయన్ని కడిగానండి. కారుతుంది. ఇంక ఈ కూలర్ అయితే చెడిపోయింది. ఇంక అందుకోసం ఇక్కడైతే పెట్టున్నాము. ఆ కూలర్ అక్కడ పెట్టేసరికి పిల్లలైతే అది ఎక్కి గోడలు అయితే ఎక్కేస్తున్నారు. ఎవరైనా ఎరగడ్డలో వస్తే ఇంకా అదైతే వేసేయాలన్నమాట. పూర్తిగా అయితే పొయ్యేసింది. లోపల మోటార్ అవన్నీ కూడా తుప్పు పట్టిపోయి ఉన్నాయి. ఇంకా అందుకోసమే అది బాగా రిపేర్ అయితే అయిపోయిందని ఇంకా వేసేయాలన్నమాట. ఈ వడ్లు చేలోనే మోటార్ దగ్గర అయితే నానేస్తారనమాట. ఇవాళ నానేస్తే నెక్స్ట్ రోజు సాయంత్రం అయితే ఇత్తనాలు చల్లకం అనేది ఉంటుంది. మా వారైతే పనిపడి నెల్లూరుకైతే వెళ్ళాడండి. వస్తూ ఇంట్లోకి ఎర్రగడ్డలు అలాగే తెల్లగడ్డలు అయితే తెచ్చాడు. ఈ ఎర్రగడ్డలు అయితే 10 కేజీలంట. అలాగే తెల్లగడ్డలు కేజీ అయితే తెచ్చాడు. ఇంకా నేను మల్లెపూలు తెమ్మంటే 1/2 లీటర్ అయితే తెచ్చాడండి. మల్లెపూలు ఎండాకాలం వచ్చినా మంచి రేటుగా అయితే ఉన్నాయి. 1/2 లీటర్ మల్లెపూలు 80 రూపాయలంట. అదే లీటర్ అయితే 150 అంట. ఎండాకాలం వచ్చిన రేట్లు అయితే ఇంకా ఏమాత్రం తగ్గలేదు. ఇంకా ఇవైతే నాకు చాలా రోజులైతే వస్తాయండి తెల్లగడ్డలు అలాగే ఎర్రగడ్డలు. ఇంకా తెల్లగడ్డలు అయితే చూసి ఏమన్నా నిమ్మగడ్డలు ఉంటే ఎండకి పెట్టుకుంటే మాత్రం కొంచెం బాగైతే ఉంటాయి. అవే కొంచెం పచ్చిగడ్డలు అయితే తొందరగా అయితే పోతాయి. ఇంకా నేనైతే తెచ్చిన దాంట్లో సగం మాకు అలాగే సగం మా అత్తమ్మ వాళ్ళకైతే ఒక కవర్లు అయితే వేసాను అనమాట. ఇంకా పిల్లలిద్దరు అయితే నిద్రపోతున్నారు. ఇంకా ఆ టైంలో అయితే నేను మల్లెపూలు అయితే కట్టుకుంటున్నాను. ఇలాంటి పూలు కట్టే పనులు వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు లేకపోతే వాళ్ళు నిద్రపోయేటప్పుడు అయితే చేసుకుంటాను అనమాట. లేకపోతే మా చిన్నోడు నేను కట్టే పూల కంటే వాడు తీసుకొని వెళ్ళి ఆడే పూలు ఎక్కువైపోతాయి. అసలు కట్టినాడండి. దారం చూస్తే చాలు గాలిపటం అని దారం అయితే ఎత్తుకోపోయేస్తాడు. అందుకే మా చిన్నోడు నిద్రపోయేటప్పుడు అయితే ఈ పూలు అయితే కట్టేశాను అనమాట. ఇవైతే నాకు 3 మూరల పూలు అయితే వచ్చాయండి. మా ఊర్లో విడిగా మూర అయితే 30 రూపాయలు అమ్ముతారు. ఇక్కడ విడిగా కొని కట్టినా కూడా ఆ లెక్కనైతే వచ్చాయి అన్నమాట. నేను ఇక్కడ సగ్గుబియ్యం అయితే నానేస్తున్నానండి. ఈ 1 కేజీ సగ్గుబియ్యము ఫస్ట్ టైం వడియాలు పెడదామని నానేస్తున్నాను అనమాట. ఇవి కూడా యూట్యూబ్లో అయితే చూశానండి ఎలా పెడతారనేది. ఇంకా యూట్యూబ్ చూసి చేస్తున్నాను అనమాట. ఎలా వస్తుందో ఏదో అని కొంచెం భయం అయితే ఉంది. వీలైనంత వరకు బాగానే వస్తాయని ఇవాళ అయితే ట్రై చేస్తున్నాను. మా అమ్మ కానీ మా అమ్మమ్మ కానీ ఎప్పుడు అయితే నా చిన్నప్పటి నుంచి వడియాలు అయితే పెట్టలేదండి. నేను లైఫ్లో ఫస్ట్ టైం పెడుతున్నాను. ఇంకా ఈ వీడియో శుక్రవారం రోజు తీసిందండి. శుక్రవారం అని ఇంటి ముందు పేడకల్లా పీరంగు చల్లి ఇలా మెలికల ముగ్గు అయితే పెట్టాను అనమాట. వెలకల ముగ్గైనా ఇంటికి చాలా బాగా కలగా ఉంది కదా. ఇంకా బార్డర్గా అయితే ఎర్రమట్టి రంగు మొత్తం అయితే గీసాను అనమాట. ఇవాళ మా పెళ్లి రోజు అండి, మే 1. ఇంకా మా పెళ్లి రోజని గుడికి అయితే వెళ్దాం అనుకున్నాం. కానీ మా వారికి ఉదయాన్నే పెళ్ళికి వెళ్ళాల్సిన పని అయితే ఉంది. ఇక్కడ తెలిసిన వాళ్ళ పెళ్ళి అయితే మా వారైతే పెళ్ళికి వెళ్ళేసి వస్తానని అయితే చెప్పాడు. నేనైతే నైట్ సగ్గుబియ్యం నానేసాను కదా, అవైతే బాగా అయితే నానున్నాయి. ఇంకా సగ్గుబియ్యం అయితే వడియాలకి పిండి చేద్దామని ఎసురైతే పెట్టాను అనమాట. రోజు ఉదయాన్నే సూర్యుడి ఎండ తాపం తట్టుకోలేకపోతుంటే ఈరోజు మాత్రం మబ్బులు మాయంగా అయితే ఉంది.
నల్లగా అయితే తూర్పు వైపు మబ్బు కమ్మేసిందండి. తూర్పు వైపు మబ్బులు వేస్తే మాత్రం వర్షం ఖచ్చితంగా పడుతుందని అయితే అంటారు. ఇంకా ఇవాళ నేను వడియాలకి పిండి ప్రిపేర్ చేస్తూ బయటకైతే వచ్చాను. మబ్బు సైజ్ చూస్తే మాత్రం ఇలా అయితే ఉంది. ఇంకా వడియాలు పెట్టేసిన తర్వాత వర్షం పడిందంటే తీసుకురావడం కూడా కష్టమైపోద్ది. మొత్తము తడిగా ఉంటుంది కాబట్టి తీయడం కూడా కష్టమైపోద్దని కామ్గా అయితే ఉన్నాను. మా వారైతే చేలోకి వెళ్ళి నిన్న విత్తనాలు వడ్లు నానేసాను కదా, అవైతే తీసి పెట్టేసి అయితే వచ్చారు. ఇంక ఇవాళ సాయంత్రం అయితే విత్తనాలు వడ్లు చలకం అయితే చేస్తారనమాట. డాడీ రాగానే చిన్నోడు పెద్దోడైతే వెళ్ళి బండి అయితే ఎక్కేశారు. ఇంకా పెద్దోడైతే వెళ్ళిపోయాడు. ఇంట్లో ఎక్కడన్నా సరే పెద్దోళ్ళ కంటే చిన్నోళ్ళంటేనే ఎక్కువ ఇష్టం కదండి. మా ఇంట్లో కూడా అంటే పెద్దోడి కంటే చిన్నోడంటేనే ఎక్కువ ఇష్టము. ఇంకా సగ్గుబియ్యం కూడా బాగా అయితే ఉడికిపోయాయి. వడియాలకి పిండి కూడా రెడీ అయిపోయితే వచ్చిందండి. ఇంకా చల్లారిన తర్వాత పట్ట మీద అయితే వడియాలు అయితే పెట్టుకోవాలి. నేను యూట్యూబ్లో చూశాను, చీర మీద పెడితే అంత బాగా రాదంట, పట్ట మీద పెడితే నీట్గా అయితే వడియాలు అయితే వస్తాయన్నమాట. ఇంకా మా వారైతే పెళ్ళికి వెళ్ళాలని చెప్పాను కదా, ఇంకా మా ఊర్లో అయితే మాలలు మార్నింగ్ టైంలోనే ఉంటాయండి. ఇంకా అందుకోసమే నన్ను కూడా మాలలు కొందామని అయితే తీసుకొచ్చాడు. ఇవాళ మా పెళ్లి రోజు కదా, గుడికి వెళ్ళి అమ్మవార్లకి మాలలు ఇద్దామని అయితే ఇలా వచ్చి మాలలు అయితే తీసుకుంటున్నాము. మాకైతే కొత్తూరులో లలితమ్మ గుడి దగ్గర అయితే మాలలు అయితే డైలీ అయితే వేస్తారండి. ఇక్కడైతే తీసుకుంటున్నాము. నిన్నైతే నెల్లూరుకి వెళ్ళాడు కదా, అక్కడ తెమ్మనైతే చెప్పాను. మా వారు ఎందుకు ఒకరోజు ముందే మళ్ళీ వాడిపోతాయని అయితే తేలేదు. ఇంకా ఇక్కడైతే ఫ్రెష్గా అప్పటికప్పుడే మాలలు అయితే వేస్తున్నారు. ఇంకా 2 మాలలు అయితే ఉన్నాయంట, ఒక మాల అయితే లేదు. ఆ మాల అయితే కడుతుంది. ఏదైతే తీసుకుని వెళ్దామని అయితే కాసేపు అయితే వెయిట్ చేసామండి. ఈ 3 మాలలు అయితే తీసుకున్నాము. 2 మాలలు వచ్చి ఇందుకూరమ్మ గుడిలో ఇందుకూరమ్మకి దేశమ్మకి, ఒక మాల వచ్చి మా ఇళ్ళ దగ్గర మహాలక్ష్మ అరుగుంది కదా, అక్కడ మహాలక్ష్మ అమ్మవారికి అయితే ఇద్దామని తీసుకుంటున్నాము. మా పెళ్లి జరిగింది కూడా మహాలక్ష్మ గుడి దగ్గరేనండి. మహాలక్ష్మ గుడి ముందు స్టే చేసి అక్కడైతే చేశారు. మా పెళ్ళి కరోనా టైంలో అయితే అయ్యింది. ఇప్పటికైతే మా పెళ్ళి జరిగి 6 ఇయర్స్ అయితే అయిపోయిందండి. ఇది మా 6th మ్యారేజ్ యానివర్సరీ. నిన్న మల్లెపూలు కట్టి పెట్టాను కదా, ఆ పూలు అట్లాగే డైరెక్ట్గా పెడితే ఫ్రిడ్జ్లో అయితే స్మెల్ వచ్చేస్తుంది, కవర్లో కట్టి పెట్టినా కూడాను. అందుకోసమే నేను ముందు కవర్లో కట్టి ఇలా పూరీ బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను అనమాట. పూలు అయితే బాగా అయితే పూసున్నాయి. ఇంక దేవుళ్ళకైతే పెట్టుకుంటున్నాను. ఎన్ని పూలు పెట్టినా మల్లెపూలు పెడితే మాత్రము దేవుడిళ్ళంతా మంచి వాసన అయితే వస్తుంది. ఇంకా మా వారైతే వచ్చి రెడీ అయ్యి పెళ్ళికైతే వెళ్ళాడు అనమాట. నేను ఇంకా ఇంట్లో అయితే దీపారాధన అయితే చేసుకున్నానండి. పది దాకా మొత్తం మబ్బులు మాయంగా అయితే ఉండిందండి. ఇంకా 10 తర్వాత నుంచి సూర్యుడైతే బాగా అయితే కనిపిస్తున్నాడు. ఎండ కూడా బాగానే ఉంది. ఇంకా అందుకోసమే నేనైతే వడియాలు అయితే పెడదామని మిద్ది మీదకైతే వచ్చాను అనమాట. ఇవైతే నిన్న సాయంత్రమే బట్టలు అయితే వాషింగ్ మిషన్కి వేసి ఆరేసాను. నీళ్లు సరిగా ఉండట్లేదండి, అందుకే నీళ్ళు వచ్చేటప్పుడే ట్యాంక్కి ఫుల్ చేసి బట్టలు అయితే వేసేస్తున్నాను. ఇంకా బట్టలన్నీ ఆరిపోయేసరికి అన్నీ అయితే తీసేస్తున్నాను. తీసేసి మూట కట్టి ఇంట్లో పెడితే ఇంక ఈ వడియాలు పెట్టిన తర్వాత తీరిగ్గా వంట చేసేసిన తర్వాత తీరిగ్గా అయితే మడతేసుకుందామని ఇలా అయితే మూట అయితే కట్టేస్తున్నాను అనమాట. నాకు తోడు వీళ్ళిద్దరండి, అన్న తమ్ముళ్ళు. ఏ పని చేస్తున్నా వీళ్ళు చేసే సాయం కంటే అడ్డాల పనులు అయితే ఎక్కువ అనమాట. ఇంత ఎండలో కూడా నేను వడియాలు పెడుతుంటే ఇద్దరైతే మిద్ది మీదకైతే వచ్చారు. ఇంకా వాళ్ళిద్దరు చేసే సాయము నాకు ఇంకా ఎక్కువ స్ట్రెస్ని అయితే ఇస్తుందన్నమాట. ఇవైతే గోతాలు ఉంటాయి కదండి, యూరియా గోతాలు, అవైతే కట్ చేసి ఎగరకుండా ముందైతే రాళ్ళు అయితే పెట్టేశాను అనమాట. ఇంకా వడియాలు అయితే పెట్టాలి. ఫస్ట్ టైం పెడుతున్నానండి, అందుకే మనసులో
బాగా రావాలని దేవుడికైతే దండం పెట్టుకొని మరీ పెడుతున్నాను అనమాట. ఈ వడియాలు పెట్టమని మా వారైతే చెప్పాడండి. చాలా రోజుల నుంచి అయితే అడుగుతున్నాడు. నేను ఎప్పుడు పెట్టలేదంటే యూట్యూబ్లో చూసి మరీ పెట్టమని అయితే చెప్పాడు. అందుకోసమే సగ్గు బియ్యము అయితే 1 కేజీ తీసుకొని వాటితో అయితే పెడుతున్నాను. మా వారు ఇంకో మాట కూడా చెప్పాడు, నీకు రాదు కదా ముందు ఒక గ్లాస్ సగ్గు బియ్యంతో అయితే ట్రై చేయని అయితే చెప్పాడు. కానీ నేనేంది ఒక గ్లాస్ చాలా పెట్టేదని 1 కేజీ సగ్గుబియ్యంతోనే పెడుతున్నాను అనమాట. ఇంకా నేను పెడుతుంటే మా జున్ను ఏంది మమ్మీ నువ్వు చేసేది అని అయితే కూర్చున్నాడు. మా చిన్నోడు కూడా ఉన్నాడండి మిద్ది మీదే. నాకు బట్టలు అయితే తీసాను కదా, క్లిప్స్ అన్నీ తీసి బట్టల క్లిప్స్ ఒక దగ్గర అయితే పెట్టాను. ఆ క్లిప్స్ అన్నీ తీసుకొని ఆడుతూ అయితే కూర్చోన్నాడు. ఇక్కడ నేను వడియాలు పెడుతున్నా మైండ్లోకే ఒక డౌట్ ఉందండి, ఇవి వస్తాయా రావా, అసలు ఇవి రేపు ఊడొస్తాయా రావా, ఒకవేళ వచ్చినా ఇవి అన్ని వడియాలకు పొంగుతాయా రావా, ఇదే డౌట్ అండి. ఇక్కడ నేను చేస్తుంటే వీళ్ళు చూడండి వచ్చి పట్లేసుకొని అయితే అదే పనిగా కూర్చొని అయితే ఉన్నారు. ఇద్దరు కిందకి వెళ్ళి టీవీ పెట్టుకొని చూడండి అంటే మాత్రం వింటూ లేదండి మాట. మీతోనే ఉంటామని అయితే పక్కనే అయితే పట్టేసుకొని మరీ కూర్చోన్నారు. నాకే కాళ్ళు అయితే కాలిపోతున్నాయండి. 10:30 కల్లా ఎండ ఎక్కువైతే అయిపోతుంది. ఇప్పుడు దాకా మబ్బులు మయంగా ఉంది కదా, ఒక్కసారిగా అయితే ఎండ బాగా పెరిగిపోయింది. ఇంకా పెద్దోడైతే కిందకి వెళ్ళి ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్ అయితే తెచ్చాడు. ఇంకా అదైతే తాగుతూ అయితే ఉన్నారండి పిల్లలు కూడాను. మొత్తం పెట్టేసరికి ఒక అరగంట అయితే టైం అయితే పట్టిందండి. ఇదిగోండి నేను 1 కేజీ పెడితే నాకు ఒక 3 పట్లకి ఫుల్గా అయితే వచ్చాయి. ఇంకో పట్టలో కొన్ని అయితే వచ్చాయండి. మొత్తం అయితే పెట్టేసాను, పెట్టడం ఏమో ఇంకా వస్తాయో రావో మరి చూడాలి. ఇంకా పని అయిపోయిన తర్వాత వచ్చి వెంటనే అయితే వంట అయితే చేశానండి. అన్నం వండి పప్పుచారు అయితే చేశాను. ఈ లోపల మా వారైతే పెళ్లి నుంచి అయితే వచ్చాడు. ఇంకా పిల్లలు కూడా రెడీ చేసేసి ఉండేను. అందరం అయితే మా ఊరు ఇందుకూరమ్మ గుడికి అయితే వచ్చామండి. ఇది వీడియో పెట్టున్నాను కదా, ఇందుకూరమ్మ గుడి పునఃప్రారంభం అని. ఇంకా ఈ రోజే మేము కూడా రావడము, ఇంకా మా పెళ్లి రోజని ఇలా అయితే వచ్చామండి పూజ చేయించుకుందామని. అప్పటికే టైము మధ్యాహ్నం 12 అయితే అవుతుంది. కానీ చాలామంది అయితే ఉన్నారండి. వీళ్ళు ఇక్కడే పొంగలు పెట్టుకొని అమ్మవారి దగ్గర పూజ అయితే చేయించుకుంటున్నారు. మేము 12 అప్పుడైతే వెళ్ళాము. శుక్రవారం కాబట్టి ఇంతసేపు అయితే గుడి అయితే ఓపెన్ చేస్తున్నారు. మామూలు రోజుల్లో అయితే ఇంతసేపు అయితే ఉండదండి. శుక్రవారం అంటప్పుడు ఆదివారం అంటప్పుడు కొంచెం ఎక్కువ టైమే ఉంటారనమాట. ఇంకా మా వారైతే చాలా టంకాలు అయితే బొసుకైతే తీసాడు. ఇంకా అన్నీ అయితే తెచ్చేసామండి. పూజారి అన్నీ బయట అయితే కొట్టుకోరమ్మంటే ఇక్కడ మా వారు కొడుతుంటే పెద్దోడు చిన్నోడు ఇద్దరు అయితే టంకాయలు కొట్టాలంట. ఇద్దరు కూడా అయితే చెరొక కాయ అయితే కొట్టారనమాట. ఇంకా నేను కూడా అమ్మవారిని మనసారా తలుచుకొని టంకాయ అయితే కొట్టాను. ఇవాళ పెళ్లి రోజు కాబట్టి మా వారైతే కేక్ తెస్తానైతే అన్నాడు. కానీ ఎండలకి ఐస్ క్రీమ్ తెచ్చిమని అయితే చెప్పాము. ఇంకా గుడి నుంచి వచ్చేటప్పుడు బజార్కి వెళ్ళి ఈ ఐస్ క్రీమ్ అయితే తెచ్చామండి. ఇంకా ఈ ఎండకి రాగానే ముందు అన్నం తినకుండా అందరం ఐస్ క్రీమే తింటున్నాం అన్నమాట.
ఇంకా పిల్లలైతే నిద్రపోతున్నారు. అత్తమ్మకు చెప్పేసి నేను మా వారైతే చేలోకైతే వచ్చాము. మా వారైతే ఇత్తనాల వడ్లు పోసి పెడుతుంటే నేనైతే ఇక్కడ దేవుడికైతే పెట్టానండి. ప్రతిసారి ఇత్తనాల వడ్లు చల్లేటప్పుడు ఇలా దేవుడికి పెట్టుకొని తర్వాత అయితే ఇత్తనాల వడ్లు చల్లుతారండి. ఇంకా నేనైతే కైలో మట్టే తీసుకొని ఇలా 3 ముద్దలు అయితే చేసి పసుపు కుంకుమ అలాగే పూలు పళ్ళు అన్నీ పెట్టేసి ఇలా నాన బియ్యము బెల్లం అయితే నైవేద్యం అయితే పెడతామండి. ఇంకా పెట్టేసి టెంకాయ కొట్టి విత్తనాలు అయితే చల్లడం మొదలైతే పెడతాము. ప్రతిసారి అయితే ఇలాగే చేస్తాము. ఏ ఆటంకం లేకుండా మొత్తం పంట బాగా పండి చేతికి రావాలని ఇలా దేవుడిని తలుచుకొని మరి నెక్స్ట్ కార్ అయితే స్టార్ట్ చేస్తాము. ఇంకా మా వారైతే దేవుడికి దండం పెట్టుకొని ఒక పిడికిడైతే చల్లాడు. ఇంకా మొత్తం అయితే మా వారైతే చల్లడండి, మా మావయ్య అయితే చల్లుతాడు. మా మావయ్య పక్కన వాళ్ళకి చల్లుతుంటే అక్కడికైతే వెళ్ళున్నాడని మా వారు టెంకాయ కొట్టి ఒక పిడికిడైతే చల్లాడు. ఇంకా మిగతావన్నీ మా మావయ్య చల్లుతాడు. ఇంకా అక్కడైతే చల్లేసి మా మావయ్య కై పక్కన నన్నైతే వచ్చి ఇద్దరైతే చల్లుతున్నారు. ప్రతిసారి ఇదిగోండి మేము ఉన్నాం కదా, ఈ కైలో అయితే నారకాయ అయితే కడతారు. కానీ ఈసారి అక్కడైతే కట్టారు. ప్రతిసారి కట్టిన దగ్గర నారకాయ కడితే నారు అనేది బాగా రాదని ఈసారి ఆ కైలు అయితే కట్టారన్నమాట. ఇంకైతే మొత్తం అయితే అయిపోయింది. ఇంకా నేను మా వారైతే ఇంటికైతే వెళ్తున్నాము. ఇంటికి వచ్చి అన్నం అయితే వండి పులిహోర అయితే కలుపుతున్నానండి. ఇక్కడ మహాలక్ష్మమ్మ అరుగు దగ్గర సాయంత్రం భజన అయితే చేస్తారనమాట. ఇవాళ శుక్రవారం కాబట్టి ప్రతి శుక్రవారం అయితే భజన అయితే చేస్తారు. ఇవాళ పెళ్లి రోజని నేనైతే పులిహోర అయితే చేసుకొని తీసుకెళ్దామని అయితే పులుసు అన్నం అయితే కలుపుతున్నాను అనమాట. ఈరోజు మామిడికాయ పులిహోర అయితే చేస్తున్నానండి. ఇంకా వేడి మీద కొంచెం కరివేపాకు అలాగే పచ్చిమిర్చి వేసి బాగా కలిపితే టేస్ట్ అనేది బాగా వస్తుందని కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి అయితే వేసి బాగా అయితే కలిపాను అనమాట. ఈరోజు ఇలా అయితే గడిచిందండి. ఉదయము ఎందుకురమ్మ గుడికైతే వెళ్ళాము. సాయంత్రము మహాలక్ష్మమ్మ గుడికైతే వచ్చి ఇలా అయితే దేవుడికైతే పెట్టుకున్నామన్నమాట. ఈ వీడియో ఇక్కడ తాపేస్తున్నాను. కొత్తగా మా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ వ్లాగ్స్.